హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నారీ శక్తి అనే నినాదం ఏదైతే ఉందో భారతదేశంలో, తర్వాత భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అది ఒక మియర్ పొలిటికల్ స్లోగన్గానే మిగిలిపోతుందా, లేకపోతే అది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నిజంగా పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా నారీ శక్తి ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏదైతే ఉందో స్లోగన్, అది ఖచ్చితంగా ఉమెన్ని ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్గానే చూసుకుంటూ ఓట్ బ్యాంక్ ఓరియంటేషన్లో భారతదేశంలో, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వెళ్తున్నాయి తప్ప ఉమెన్ ఎంపవర్మెంట్ని మహిళా సాధికార దిశగా అసలు ఆ నారీ శక్తి అనే స్లోగన్ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే స్లోగన్ ఆ డైరెక్షన్లో వెళ్తున్నట్టయితే నాకైతే కనపడట్లేదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మొన్న జరిగిన మహారాష్ట్ర యాజ్ వెల్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి, చట్టసభల్లో మహిళలకు ఇచ్చిన సీట్లు పోటీ చేసి గెలిచేదానికి చూస్తే చాలా మీగర్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు మహిళ యొక్క ఎంపవర్మెంట్ గురించి, మహిళల యొక్క సాధికారత కోసం ఆస్తిలో సమాన హక్కులు అనే స్లోగన్తో ఆయన వచ్చారు. ఆయన కొద్దిపాటి ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మహిళా సాధికారత అంటే చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపులు కట్టుకోవడం, లేకపోతే మహిళలకి ఆ డ్వాక్రా రుణాలు ఇచ్చేసి స్థానికంగా ఏదైనా ఉపాధి కల్పించడం, ఇలాంటివి తప్ప గ్యాస్ పథకం ఇచ్చేసి అలా చేయడం, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తానని చెప్పడం, ఇలాంటివి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 4వ పర్యాయం ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది ఉమ్మడి రాష్ట్రం అవనివ్వండి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కావనివ్వండి, ఇప్పుడు విడిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ కావనివ్వండి, మహిళా సాధికారత కోసం ఏమన్నా అడుగులు వేశారా? రామారావు గారు అప్పుడు 1983లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి, తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత ఈయన పార్టీని క్యాప్చర్ చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజుకి మహిళా సాధికారత కోసం ఏమన్నా అడుగులు ముందుకేశారంటే నాకైతే ఏం కనపడట్లేదు. తర్వాత ఆయన ఎలియన్స్ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్సిడెంట్లో మాట్లాడుతూ, ఇన్సిడెంట్ ఏంటంటే కాకినాడలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని కాకినాడలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళలు అక్కడ ధర్నాకి వెళ్తే అక్కడ గొడవ జరిగితే ఆ గొడవలో ఇబ్బందులు పడ్డ గాయపడిన వాళ్ళకి ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసిన కొద్దిమంది మహిళల్ని పిలిచి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నేను మహిళలకు 33% సీట్స్ ఇస్తానని చెప్పారు. ఎన్నికలు వచ్చినాయి, 2024 ఎన్నికలు జరిగినాయి. నాకు తెలిసి జనసేన ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు కంటెస్ట్ చేస్తారు. ఓవరాల్గా 23 కంటెస్ట్ చేస్తే ఒక మహిళలకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆయన. సో ఆయన కూడా మహిళా సాధికారత అనేది జస్ట్ పేపర్లో చెప్పేదానికి, మహిళలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేదానికే తప్ప మహిళా సాధికార దిశగా నిజంగా అడుగులేసేదానికి ఆస్కారం అయితే ఆ జనసేన పార్టీ కూడా చేసినట్టు నాకైతే కనపడలేదు. తర్వాత చెప్పాలంటే ఇంకొంచెం వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మహిళలు మంత్రులు కానీ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకున్న అప్పుడు మహిళా మంత్రులు ఎక్కువ మందే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరిగింది ఎన్నిక. మధ్యప్రదేశ్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, జార్ఖండ్లో కానివ్వండి, ఉమెన్కి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఇచ్చి మహిళల ఓట్లని కన్సాలిడేట్ చేసుకున్న ప్రభుత్వాలు ఈ 3, మధ్యప్రదేశ్ అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, జార్ఖండ్ అవనివ్వండి. కానీ ఈ రాష్ట్రాల్లో మహిళలకి చట్టసభల్లో ఎంతమందికి సీట్లు ఇచ్చి గెలిపించారంటే గత ఎన్నికల కంటే తక్కువ సీట్లే ఇచ్చారు. ఈవెన్ పార్లమెంట్లో కూడా రాను 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 మహిళల యొక్క ప్రాతినిధ్యం తగ్గుతూ ఉంది, లేకపోతే స్టాగ్నేట్గా ఉంది. ఈవెన్ మన ఇండియాలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద లా మేకింగ్ బాడీస్ చూసుకుంటే చాలా ఆఫ్రికా దేశాల కంటే కూడా తక్కువ ఉంది. అంటే మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళా సాధికారత గురించి, మహిళల్ని చట్టసభల్లో పంపేదానికి, మహిళల్ని డామినెంట్ రోల్లో ఉంచేదానికి మన సమాజం సముఖంగా లేదు అనేదానికి ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు మధ్యప్రదేశ్కు జరిగినప్పుడు లాడ్లీ బెహనా ఇన్కమ్ స్కీమ్ అనేది ఒకటి మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు. మహిళలకి నెలకు 1000 రూపాయలు 1500 ఇచ్చే మధ్యప్రదేశ్ స్కీమ్ అది. అందులో అంతకుముందు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కానీ 2023 ఎన్నికల్లో 27 మంది గెలిచారు, అంటే 3 తగ్గారు. ఒక పక్క మహిళలకి 1000 రూపాయలు 2000 డబ్బులు ఇస్తున్నారు, కానీ మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం మాత్రం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ కేసు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మహారాష్ట్ర కూడా అంతకుముందు
27 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 23కి పడిపోయారు మహిళా రిప్రజెంటేషన్ ఇన్ అసెంబ్లీ. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్ అయితే డేటా ఇవ్వలేదు ఇక్కడ ఎగ్జాక్ట్గా. మహిళలకి 1000 రూపాయలు 2000 నెలకి ఇచ్చేసి మహిళల యొక్క వెల్ఫేర్ చేస్తున్నామని చెప్పి మహిళల్ని నిజంగా చట్టసభలకు రాకుండా భారతదేశంలో అనాది కాలంగా మన మేల్ డామినేటింగ్ సొసైటీలో మహిళలు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు దేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇన్ బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేసి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. బీజేపీ పాస్ చేసింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పని చేయట్లేదు. స్థానిక సంస్థల్లో మహిళలకు కొన్ని రాష్ట్రాల్లో 33% రిజర్వేషన్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ఉంది. మహిళలు ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో ఎన్నికలు అవుతారు, కానీ అక్కడ పెత్తనం మొత్తం వాళ్ళ కుటుంబంలో ఉన్న మగవారిది అవుతుంది. ఈ రకంగా మహిళలకు ఏదో స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చామని చెప్తున్నారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ ఎంజాయ్మెంట్ ఆర్ పవర్ని ఎంజాయ్ చేసే విషయాన్ని 100% మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్న మగవారే చూసుకుంటున్నారు. ఈ రకంగా దేశంలో, నేను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పట్లా, దేశంలో మొత్తానికి మహిళా సాధికారత మీద కంప్లీట్గా ఒక అవగాహన లేదు. ఖచ్చితంగా మహిళా సాధికారత జరగాలంటే 1990s మండల్ కమిషన్ వచ్చి ఓబీసీస్కి 20% రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అప్పటి వరకు లేని ఓబీసీల సంఖ్యను ఎలా అయితే పెంచగలిగారో దేశవ్యాప్తంగా, దేశంలో అప్పటి వరకు లేని ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగారో, అలా మహిళల యొక్క ఉమెన్ రిజర్వేషన్ 33% ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా పార్లమెంట్, రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్స్లో కూడా ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయకుండా ఒక మ్యాండేటరీ 33% రిజర్వేషన్ ఇవ్వకుండా మహిళలు చట్టసభల్లో కనిపించేదానికి ఆస్కారం అయితే లేదు. ఇది మ్యాండేటరీ చేస్తే మాత్రమే కనిపించేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి, మహిళలు చట్టసభల్లో లేకుండా మహిళా సమస్యల గురించి చర్చలు జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ. మహిళలకు ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వకుండా చట్టసభల్లో కానీ లేకపోతే బెటర్ గవర్నింగ్ పొజిషన్స్లో ఆ సమాజం బెటర్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఆస్కారం కూడా చాలా తక్కువ. మన దేశం టు బీ హానెస్ట్ అర్లీ డేస్లో ఇండిపెండెన్స్ వచ్చిన వెరీ బిగినింగ్ స్టేజ్లోనే మహిళా ప్రధానమంత్రిని అందించిన దేశం మనది. అప్పుడప్పుడు మహిళలు రాష్ట్రపతులు అవుతున్నారు, కానీ తర్వాత మహిళలు మళ్ళీ చూసుకుంటే ఇందిరాగాంధీ గారి తర్వాత దేశంలో ప్రధాని అయ్యేదానికి కానీ లేకపోతే దేశంలో పవర్ఫుల్ మినిస్టర్స్గా మహిళలు ఉండేదానికి చాలా తక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒక డిఫెన్స్ మినిస్టర్ అయినా, ఒక హోమ్ మినిస్టర్ అయినా మహిళల చేతికి ఇచ్చేదానికి ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఒప్పుకోవట్లేదా, లేకపోతే పార్టీలకు ఇచ్చే ఉద్దేశం లేదా, లేకపోతే మహిళల్లో ఆ శక్తి లేదని వీళ్ళు ప్రిజుడైజ్డ్ నోషన్లో ఉండి మహిళలకు ఆ పొజిషన్స్ ఇవ్వట్లేదా అంటే అన్ని పార్టీలు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దీస్ పార్టీ ఆర్ దట్ పార్టీ, ప్రతి పార్టీ కూడా మహిళల్ని కీ పొజిషన్లో పెట్టేదానికి సముఖంగా లేవు. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఉత్తరాది భారతదేశంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమెన్ని 33% రిజర్వేషన్ చాలా బలంగా అపోజ్ చేస్తుంది. అందులో ప్రధానంగా ములాయం సింగ్ గారు బతుకున్నప్పుడు ఆయన అపోజ్ చేశారు, లల్లూ ప్రసాద్ గారు అపోజ్ చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా మహిళలు 33% రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేసి మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తే చాలామంది వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి ఉన్న మగవాళ్ళు సీట్లు కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. సో ఆ సీట్లు కోల్పోవడం ఇష్టం లేక కొన్ని డికేడ్స్గా ఆల్మోస్ట్ 3 to 4 డికేడ్స్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే బిల్లును అయితే పెండింగ్లో పెట్టుకుంటా వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అది కర్ణాటక అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హామీ ఇచ్చారు కానీ ఇంప్లిమెంట్ చేయట్లా, జార్ఖండ్ అవనివ్వండి, మధ్యప్రదేశ్ అవనివ్వండి, లేకపోతే హర్యానా మన మహారాష్ట్ర అవనివ్వండి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అయితే ఉమెన్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తెలంగాణ అండ్ కర్ణాటకకు వచ్చేసరికి ఉచిత బస్సు, తర్వాత గ్యాస్ 500 రూపీస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక గ్యాస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ 1500 అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఈ రకంగా మహిళల్ని ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్లా 1500, 1000 రూపాయలు నెలకు డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తే చాలు అనుకుంటున్నారు. కానీ అదే మహిళా సమాజాన్ని ఆన్ పార్ విత్ మేల్ ఫ్యాటర్నిటీ చట్టసభల్లో తీసుకెళ్ళి సమాజం యొక్క గౌరవం పెంచాలనే ఉద్దేశం నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా ఉన్నట్లయితే కనపడట్ల. దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలకి ఏమాత్రం మహిళా ఎంపవర్మెంట్ మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ పార్టీకే ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడో వచ్చేయాలి. ఈ బిల్లును ప్రధానంగా అడ్డుకుంటుంది కూడా ఈ మేల్ డామినేటింగ్ ఉన్న స్టేట్స్, మేల్ డామినేషన్ ఉన్న పార్టీలే. చూడాలి మహిళల్ని ఏ కాడికి ఓటు బ్యాంక్గానే చూస్తారా, లేకపోతే
మహిళల్ని అన్ పార్ విత్ మేల్ రాజకీయంగా, బిజినెస్ పరంగా, ఎంటర్ప్రెన్యూర్స్ పరంగా ప్రమోట్ చేస్తారా అనేది దీనికి ఇంకా కాలమే 4 దశాబ్దాలుగా ఇలా నాంచుకుంటా వస్తున్న వాళ్ళు ఇప్పటికిప్పుడు చేస్తున్నారైతే నాకైతే అనిపించట్లే. బట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని మాత్రం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.